ఓం శాంతి 24/4/21 मुरली। मीठे बच्चे, अभी तुम ऐसी दुनिया के मालिक बनते हो जहाँ कोई हद नहीं। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు ఎలాంటి ప్రపంచానికి అధికారిగా తయారవుతున్నారంటే అక్కడ ఎలాంటి హద్దులు ఉండవు. యోగ బలంతో మొత్తం విశ్వం యొక్క రాజ్యాన్ని తీసుకోవడము అంటే ఇది చాలా అద్భుతము అంటున్నారు. అంటే హద్దులే లేని ప్రపంచానికి మీరు అధికారులు అవుతున్నారు. అది కూడా యోగ బలంతో ఆ అధికారం తీసుకోవడం అంటే అది చాలా అద్భుతము అంటున్నారు. ప్రశ్న, డ్రామా కే కిస్ బంధన్ మే బాప్ భీ బంధా హువా హై? డ్రామా యొక్క ఏ బంధనంలో బాబా కూడా బంధింపబడి ఉన్నారు? ఆన్సర్, బాబా कहते मुझे तुम बच्चों के सम्मुख आना ही है. బాబా అంటారు, నేను పిల్లల సమ్ముఖంలోకి రావలసిందే. నేను కూడా ఈ బంధనంలోనే ఉన్నాను. ఎప్పటి వరకైతే నేను రాను అప్పటి వరకు చిక్కులు పడిపోయినటువంటి ఈ యొక్క దారం అంతా ఎవరు విడదీయగలుగుతూ ఉంటారు? బాకీ మే తుమ్హారే పర్ కోయి కృపా ఆశీర్వాద కర్నే నహీ ఆతా హూ. అలా అని బాబా ఏదో ఆశీర్వాదాలు ఇవ్వడానికి లేకపోతే ఎవరి మీద కృప చూపించడానికి వస్తారు అని అర్థం కాదు. మే కోయి మరే హుయే కో జిందా నహీ కర్తా. బాబా వచ్చి చనిపోయిన వాళ్ళని బతికిస్తారు లేకపోతే ఇంకా ఏదైనా చేస్తారు, అలాంటి విషయం అనేది కాదు. బాబా అంటారు, నేను వచ్చేదే పతితంగా ఉన్నటువంటి ఆత్మల్ని పావనంగా తయారు చేయడానికి అంటున్నారు. గీత హై, తుమ్హే పాకే హమ్నే జహా పాలియా హై. మిమ్మల్ని పొంది మేము మొత్తం ప్రపంచాన్నే పొందాము. ఓం శాంతి. गीत के अक्षर सुन करके तुम बच्चों को रोमांच खड़े हो जाने चाहिए. బాబా అంటున్నారు, ఈ పాట వినగానే అసలు పిల్లలు రోమాలను ఎక్కబరుచుకోవాలి. ఎందుకంటే ఎవరి ముందు కూర్చున్నారు? బాబా ముందు కూర్చున్నారు. మొత్తం ప్రపంచంలో ఎంత పెద్ద విద్వాంసులు, పండితులు, ఆచార్యులు, మనుష్య మాతృలైనప్పటికీ కూడా బేహద్ బాబా వచ్చారు అనేటువంటిది వాళ్ళకి తెలియదు. బేహద్ బాబా హర్ 5000 वर्ष के बाद आते हैं. బేహద్ బాబా ప్రతి 5000 సంవత్సరాలకి వస్తారు అనే విషయం తెలియదు కదా, మీకు మాత్రమే తెలుసు. పిల్లలు అంటారు, బాబా నేను ఎవరున్నా ఎలాంటి వారినైనా నేను నీ వారిని బాబా. బాబా కూడా అంటారు, సరే పిల్లలు మీరెవరున్నా ఎలాంటి వారైనా ఇంకా నా పిల్లలు. తుమ్ భీ జాన్తే హో వహ సబ్ ఆత్మాओं का बाप है. మరి మీకు తెలుసు వారే అందరి ఆత్మలకు తండ్రి. అందరూనేమో పిలుస్తున్నారు. చూడండి రావణుడి నీడ ఎలా పడిందో అందరి మీద. ఒక్కరికి అర్థం కావట్లేదు. హే పరంపిత పరమాత్మ అంటారు, పిత అన్నట్లయితే సంతోషం కూడా రావట్లేదు. తండ్రిని పిలిచిన సంతోషం ఎక్కడుంది? పరంపిత అంటూ ఉంటారు కానీ తండ్రిని పిలుస్తున్నామనే సంతోషం ఎక్కడుంది? ఎందుకు లేదంటే మర్చిపోయారు, తండ్రిని మర్చిపోయారు కాబట్టి. మరి ఏ తండ్రి? వారసత్వాన్ని ఇచ్చినటువంటి తండ్రి. బాబా స్వయంగా అర్థం చేయిస్తున్నారు. ఇంత సహజమైనటువంటి విషయము అయినా కానీ ఎవరు చెప్పలేరు, బాబానే చెప్తున్నారు. 5000 సంవత్సరాల క్రితం బాబానే వచ్చి వారసత్వం అంతా ఇచ్చారు కదా. ఓ ఖుదా, హే రామ్, ఇట్లా భగవంతుడిని ప్రపంచమంతా పిలుస్తూ ఉంటారు. కొంతమంది చూడండి ప్రాణాలు వదిలేటప్పుడు కూడా ఇట్లా హే ఖుదా, హే రామ్ అంటూ వదిలేస్తూ ఉంటారనమాట. అంత భగవంతుడిని పిలుస్తూ ఉంటారు. యహా వహ్ బాప్ తుమ్కో పఢాతే హే. అట్లా ప్రాణాలు వదిలేటప్పుడు కూడా ఏ భగవంతుడిని అయితే జ్ఞాపకం చేసుకుంటూ వదలాలని మనుషులు కోరుకుంటారో ఆ భగవంతుడు వచ్చి మీకు చదివిస్తున్నారు. ఇప్పుడు మీ బుద్ధి అక్కడికి వెళ్ళాలి, పరంధామం వైపుకి
వెళ్ళాలి. బాబా వచ్చారు, కల్పపూర్వం మాదిరిగా బాబా వచ్చారు. కల్పము వచ్చి పతితం నుండి పావనంగా చేసి దుర్గతి నుండి సద్గతిలోనికి తీసుకొని వెళ్తారు. సర్వుల యొక్క పతిత పావనుడైన తండ్రి. అభీ తుమ్ బచ్చే ఉన్కే సమ్ముఖ బేటే హో. ఇప్పుడు మీరు వారి సమ్ముఖంగా కూర్చున్నారు. మీరు మోస్ట్ బిలివేడ్ స్వీట్ చిల్డ్రన్ అంటున్నారు. భారతవాసియోంకి హీ బాత్ హై. ఇది భారతవాసీల యొక్క విషయమే. బాబ్ భీ భారత్ మే హీ జన్మ లేతే హై. బాబా కూడా భారతదేశంలోనే వస్తారు. बाप कहते हैं मैं भारत में जन्म लेता हूँ तो ज़रूर वही प्यारे लगेंगे. నేను భారతదేశంలో వస్తాను, తప్పకుండా భారతవాసీలైన పిల్లలు ప్రియం అనిపిస్తూ ఉంటారు కదా. యాద్ భీ సబ్ ఉన్కో కర్తే హై. అందరూ వారినే జ్ఞాపకం చేస్తున్నారు. जो जिस धर्म के है वह अपने धर्म स्थापक को याद करते. भारतवासी ही नहीं जानते कि हम आदि सनातन देवी देवता धर्म के थे. భారతవాసీలు మర్చిపోయారు మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినటువంటి వారిమి అనే విషయాన్ని మర్చిపోయారు అని బాబా అంటున్నారు. మిగిలినటువంటి వారు చూడండి, వాళ్ళ ధర్మస్థాపకులు ఎవరు వాళ్ళకు గుర్తుంటుంది కదా. భారతవాసి యహ్ నహీ జాన్తే కి హమ్ కౌన్ థే. పూర్తిగా మర్చిపోయారు అసలు మేమే దేవతలము అనేటువంటి విషయం అనేది మర్చిపోయారు అంటున్నారు. బాబా समझाते हैं भारत ही प्राचीन देश है. భారతదేశమే ప్రాచీన దేశము అంటూ ఉంటారు. यह कौन कहते हैं कि भारत ही सिर्फ अनेक बातें सुनाते. कोई क्या कहेंगे, कोई क्या, कोई कहते हैं. कौन कहता है? गीता शिव परमात्मा ने ही बताए. మనుషులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. భారతదేశం ఒకటే ఉందా ఏంటి అంటూ ఉంటారు. లేకపోతే గీత శివ పరమాత్ముడు ఎందుకు వినిపిస్తారు? కృష్ణుడు పరమాత్ముడు కదా అని చెప్తూ ఉంటారనమాట. ఇట్లా భగవంతుడు అంటే అనేక రూపాలని ధారణ చేస్తారు అని కూడా చెప్తూ ఉంటారు. అంటే వారు ఏం చెప్తూ ఉంటారంటే భగవంతుడు పరమాత్మ సర్వవ్యాపి అని చెప్తూ ఉంటారు. ఉన్కా హీ సారా ఖేల్ హే. వారు ఆడేటువంటి నాటకం ఇదంతా అంటూ ఉంటారు. అంటే భగవంతుడే ఈ మనుషులందరి రూపాలు తీసుకొని భగవంతుడే ఇలా పాత్రలు వహిస్తున్నారు. అందరిలోనూ భగవంతుడే ఉన్నారు. నువ్వు భగవంతుడివే, నేను భగవంతుడినే, ఇట్లా చెప్తూ ఉంటారనమాట. భగవాన్ అనేక రూప ధర్ లీలా కర్తే హే. భగవంతుడే అనేక రూపాలు ధరించి ఈ లీలంతా చేస్తున్నారు, సృష్టి అంతా అంటూ ఉంటారు. భగవంతుడు ఏదైనా చేయగలరు అని కూడా చెప్తూ ఉంటారు. కానీ మీకు తెలుసు కదా, మాయ అందరి బుద్ధిని ఎట్లా పట్టుకుందో చూడండి. ఎంత ప్రబలమైనటువంటిది మాయ. కనీసం అర్థం చేసుకోవట్లేదు. ఇంతమంది మనుషులు భగవంతుడు ఎలా అవుతారు, భగవంతుడు ఇలా రూపాలు తీసుకొని అసలు పాత్ర వహించాల్సిన అవసరం ఏముంది? ఇలా చెడ్డవాడుగా అయ్యి లేకపోతే ఇంకా పతితంగా అవుతారా భగవంతుడు? అవన్నీ మనుషులు ఆలోచించట్లేదు. అందరి బుద్ధిని మాయ పట్టుకుంది కదా. आज कहते हैं बाबा हम वर्षा ज़रूर लेंगे, नर से नारायण बनेंगे, कल होंगे नहीं. మళ్ళీ కొంతమంది ఎలా ఉంటారు, ఈరోజు ఏమంటారంటే బాబా మేము వారసత్వం తీసుకుంటాము, నరుడి నుండి నారాయణ అవుతాము అంటారంట. కానీ మాయ ఎంత గట్టిదంటే రేపు కనిపించినా కూడా కనిపించకుండా వెళ్ళిపోతారంటున్నారు. తుమ్ జాన్తే భీ హో కిత్నే చలే గయే. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బోలెడు మంది ఉన్నారు. బాబాకు విడాకులు ఇచ్చేశారు. ఒక అన్నయ్య మమ్మ ఎక్కడికైనా సేవ కోసం వెళ్ళినట్లయితే కార్ డ్రైవింగ్ చేసే సేవ తీసుకున్నారంట. చాలా మంచిగా జ్ఞానం వినిపించారు. మళ్ళీ కొన్ని రోజులకి వెళ్ళిపోయారంట. ऐसे अच्छे भी माया के संग में आकर ऐसे गिरते हैं. ఎందుకు వెళ్ళిపోయారు? మాయా సాంగత్యం పట్టుకుంది. మాయా సాంగత్యం పట్టుకుంటే ఎంత మంచి వాళ్ళైనా పడిపోతారు అని బాబా అంటున్నారు. जो एकदम नीचे पड़ जाते हैं. ఇలా మాయా సాంగత్యం వల్ల పూర్తిగా కింద పడిపోయారు. जिन्होंने कल्प पहले समझा है वही समझेंगे. ఎవరైతే కల్ప పూర్వం అర్థం చేసుకున్నారో మళ్ళీ వారే అర్థం చేసుకుంటారు. ఆజ్కల్ దునియా మే క్యా క్యా హో పడా హై.
ఈ రోజుల్లో ప్రపంచం చూడండి ఎలా అయిపోయింది. और तुम बच्चे अपने को देखो क्या बनते हो. మీరు చూడండి ఎలాంటి వాళ్ళు ఎలా అవుతున్నారు. అంటే ప్రపంచమంతా కూడా దిగజారిపోయింది అని అంటూ ఉంటారు కదా. ప్రపంచం యొక్క గతి చూడండి ఎలా అయిపోయింది అని అంటూ ఉంటారు కదా. బాబా అంటున్నారు వాళ్ళేమో క్రిందకి దిగిపోతున్నారు, మీరేమో ఉన్నతంగా తయారవుతున్నారన్నమాట. మీరు దేవతలుగా తయారవుతున్నారు అని పాటలో కూడా ఉన్నది కదా. कहते हैं हम ऐसा वर्षा लेते हैं जो हम सारे विश्व के मालिक बन जाते हैं. ఎలాంటి వారసత్వం తీసుకుంటున్నారంటే మొత్తం విశ్వానికి అధికారులుగా అయ్యే వారసత్వం. అక్కడ ఎలాంటి హద్దు విషయాలు అనేటువంటివి ఉండవు. ఇక్కడ అన్ని హద్దులే చూడండి. हमारे आसमान में तुम्हारा एरोप्लेन आएगा तो షూట్ कर देंगे. ఏమంటారు, మా ఆకాశంలోకి మీ ఏరోప్లేన్ వస్తే షూట్ చేసేస్తాము అంటూ ఉంటారు. वहाँ तो कोई हद की बात ही नहीं रहती है. అదే సత్యుగం అనుకోండి, ఎలాంటి హద్దు విషయాలు అనేటువంటివి ఉండవు అంటున్నారు. ఏ గీత్ గాతే హే పరంతు అర్ధ తోడి హీ చంపితే. అంతా వారసత్వాన్ని పొందుతున్నారు, దీని పాట పాడుతూ ఉంటారు కానీ దాని అర్థం అనేది తెలియదు. మీకు తెలుసు బాబా సే ఫిర్ సే హమ్ విశ్వకే మాలిక్ బన్ రహే హే. బాబా నుండి మళ్ళీ విశ్వానికి అధికారిగా తయారవుతున్నాము. అనేక సార్లు 84 జన్మలు మేము తీసుకున్నాము. థోడా సమయ కరికే దుఃఖ పాయా హై. కొద్ది సమయం కోసం అనేది దుఃఖం అనేది ఉంటుంది, కానీ సదా కోసం మీకు సుఖం అనేది ఉంటుంది అని బాబా అంటున్నారు. ఎందుకంటే మీరు మూడొంతులు సుఖాన్ని చూస్తారు, ఒక్కొంతు మాత్రమే దుఃఖం అనేటువంటిది చూస్తారు అని బాబా అంటున్నారు. इसीलिए बाबा कहते हैं बच्चों को अपार सुख देता हूँ. పిల్లలకు బాబా అపారమైనటువంటి సుఖాన్ని ఇస్తున్నారు. कहते हैं अब माया से हारो मत, बाप के बच्चे ढेर है. ఇప్పుడు మాయతో మీరు ఓడిపోవద్దు. ఎంతమంది బాబా యొక్క పిల్లలు ఉన్నారు? అందరూ సుపుత్రులుగా అయ్యేటువంటి రుజువును ఇవ్వలేరు కదా. కొందరు ఒక తల్లిదండ్రులకి 5-7 పిల్లలు ఉండొచ్చు, కానీ కొందరు సుపుత్రులు ఉండొచ్చు, కొందరు కుపుత్రులు ఉండొచ్చు. మాయ కొందరిని ఖరాబ్ మరి చేసేస్తూ ఉంటుంది కదా. కొందరు చూడండి లక్షలు కోట్లు ఎగరగొట్టేసేస్తూ ఉంటారు. తండ్రి ధర్మాత్మగా ఉంటే కొడుకు పూర్తిగా సమాప్తం చేసేస్తూ ఉంటాడు. బాబానే ऐसे बहुत मिसाल देखे हैं. ఇలాంటివి చాలా ఉదాహరణలు బ్రహ్మా బాబా లౌకికంలో కూడా చూశారు అంటున్నారు. तुम बच्चे जानते हो सारी दुनिया इस बेहद बाप के बच्चे हैं. ఇప్పుడు ప్రపంచంలోని వాళ్ళందరూ కూడా బేహద్ బాబా యొక్క పిల్లలు. బాప్ कहते हैं मेरा बर्थ प्लेस यह भारत है. నా యొక్క బర్త్ ప్లేస్ ఈ భారతదేశమే ఉన్నది. హరేక్ కో అప్ని ధర్తీ కా కదర్ रहता है. కాబట్టి ఎవరు పుట్టిన భూమి అంటే దాని పట్ల గౌరవం ఉంటూ ఉంటుంది కదా. ఎక్కడన్నా చనిపోయినా కానీ తీసుకొచ్చి వాళ్ళు పుట్టిన ఊరికి తీసుకొస్తూ ఉంటారు కదా. విదేశాల్లో కూడా చనిపోయినా కానీ అంటున్నారు. బాబా కూడా భారతదేశంలోనే వచ్చారు, భారతవాసీల్ని మళ్ళీ బేహద్ వారసత్వాన్ని ఇచ్చి ఉన్నతంగా చేస్తున్నారు. ఫిర్సే దేవత, మళ్ళీ దేవతలుగా విశ్వానికి అధికారిగా తయారవుతున్నారు. మీరే అధికారిగా ఉండేటువంటి వారు. ఇప్పుడు చూడండి మీ యొక్క పరిస్థితి ఎలా అయిపోయింది అని బాబా అంటున్నారు. కహాసే కహా ఆకర్ పడే హో. ఎక్కడ ఉండేవాళ్ళు ఎక్కడికొచ్చి పడ్డారు? 84 జన్మలు తీసుకొని ఏ స్థితికి వచ్చేసారు? ఎంత ఉన్నతమైన దేవత లక్ష్మీనారాయణలుగా ఉండేటువంటి వారు. డ్రామాకోతో సమజ్నా హైనా. డ్రామాని అర్థం చేసుకోవాలి అంటున్నారు బాబా. ఇస్కో కహా జాతా హార్ ఔర్ జీత్ కా ఖేల్ హై. ఇది ఓటమి గెలుపుల యొక్క ఆట ఉన్నది. భారత్ కా హీ ఖేల్ హై, ముఖ్యంగా భారతదేశం. ఇస్మే తుమ్హారా పార్ట్ హై. తుమ్ బ్రాహ్మణం కా సబ్సే ఊంచే ఊంచా పార్ట్ హై. దీనిలో మీద ఉన్నతమైన బ్రాహ్మణుల యొక్క పాత్ర అని బాబా అంటున్నారు.
మొత్తం విశ్వానికి మీరు అధికారిగా అవుతున్నారు. చాలా సుఖాన్ని చూస్తారు కాబట్టి ఎంత ఉన్నతమైనటువంటి పాత్ర. మీ అంత సుఖం కూడా ఎవ్వరు కూడా చూడలేరు. ఎందుకంటే దాని పేరే స్వర్గము, దీని పేరు నరకము. ఇక్కడ ఏం సుఖం ఉంటుంది? కాకిరెట్ట సమానమైన సుఖము. ఈరోజు లక్షాధికారిగా ఉంటూ ఉంటారు, రెండో జన్మకి వెళ్తే వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు అని బాబా అంటున్నారు. ఏమున్నది? మనుషులు పొందేటువంటిది కుछ పతా థోడీ హే. వాళ్ళకైనా తెలుసా ఏంటి? పాపాత్మల ప్రపంచం కదా. సత్యుగం అంటే పుణ్యాత్మల ప్రపంచము. ఇప్పుడు మీరు పుణ్యాత్మలుగా తయారవుతున్నారు, మళ్ళీ పాపాత్మలుగా అయిపోకూడదు. హమేషా బాబాసే సీదా చలనా హై. బాబా దగ్గర సరిగ్గా నడవాలి, స్ట్రైట్గా నడవాలి అంటున్నారు. బాప్ కేతే హే మేరే సాత్ ధర్మరాజ్ హే. సరిగ్గా నడవకపోతే నాతో పాటు ఎవరు ఉన్నారు? ధర్మరాజు ఉన్నారు అంటున్నారు అన్నమాట. ధర్మరాజు పాత్ర కూడా ఎప్పటి నుండి? ద్వాపరయుగం నుండి మొదలైనట్లే కదా. సత్యత్రేతాయుగాల్లో ధర్మరాజు అవసరం అనేది ఉండదు కదా, ద్వాపరయుగం నుండే కదా. और मेरे अर्थ दान पुण्य करते आ रही हो ఈశ్వరార్పణ कहते हैं. ద్వాపరయుగం నుండి మీరు ఏం చేశారు? ఇప్పుడు బాబా సేవ చేయడమే కాదు, ద్వాపరయుగంలో ఈశ్వరార్పణము అంటూ రకరకాలుగా దాన పుణ్యాలు చేశారు. ఈశ్వరుడికి చేరాలని కొందరు కృష్ణార్పణం అంటారు, శ్రీకృష్ణార్పణం అంటూ ఉంటారు. రిటర్న్ ఇచ్చేవారు ఎవరు? బాబా. इसलिए శ్రీకృష్ణార్పణ कहना రాంగ్ है, ఈశ్వరార్పణం कहना ठीक है. రిటర్న్ నేను ఇస్తే కృష్ణార్పణం అనాల్సిన అవసరం ఏముంది? ఇది కూడా రాంగే. అయినా కృష్ణుడికి ఏమన్నా అవసరం అవుతుందా? కృష్ణుడు ఏమన్నా తీసుకుంటారా ఏంటి? కాబట్టి బాబా అంటున్నారు ఇది కూడా రాంగ్ మాట ఉన్నది కదా. అలాగే శ్రీ గణేశార్పణ कहते कुछ भी मिलेगा नहीं. శ్రీ గణేశార్పణం అంటూ ఉంటారు. గణేశార్పణం అదే కృష్ణార్పణం అంటే వాళ్ళు ఏమైనా ఇస్తారేంటి రిటర్న్ అని బాబా అంటున్నారు. ఏమీ లభించదు. फिर भी भावना का कुछ ना कुछ देता आया हूँ. అయినా కానీ భావన ఉన్న కారణంగా భక్తిలో కూడా ఏదో కొంత ఇచ్చాను అని బాబా అంటున్నారు. ఎందుకంటే అప్పుడు నేను ఎవరో మీకు తెలియదు కాబట్టి, ఇప్పుడు మీకు తెలుసు. తో హమ్ సబ్ కుచ్ శివ్ బాబాకు సమర్పణ కర్ రహే హై. తెలియనప్పుడే బాబాకి ఇవ్వాలని ట్రై చేశారు, కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత అంతా బాబాకు సమర్పణ చేస్తారు. बाबा भी कहते हम आए हैं आपको 21 जन्म का वर्षा देने. అందుకనే బాబా 21 జన్మల వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. అభి హే హి ఉతర్తి కళ. ఇప్పుడు దిగే కళలోకి వచ్చారు కదా రావణ రాజ్యంలో. దాన పుణ్యాది కర్తే హే బాబాత్మకు హి దేతే హే. అయితే రావణ రాజ్యంలో దాన పుణ్యాలు చేసినా మీరు పాపాత్మలకి ఇచ్చారు అని బాబా అంటున్నారు. మీ కళలు తగ్గుతూనే వచ్చినాయి. కరికే కుछ మిల్తా भी है तो भी అల్పకాల్ के लिए. రిటర్న్ కొంచెం దొరికినా కానీ అది కూడా అల్పకాలికం కోసమే అని బాబా అంటున్నారు. 21 जन्म के लिए तुमको अभी मिलता है. उनको कहते हैं రామ్రాజ్. మీకు 21 జన్మల కోసం ఇప్పుడు మీరు చేసిన దానికి లభిస్తుంది. దానికి రామరాజ్యము అంటారు. అలానే ఈశ్వరుడు వచ్చి పరిపాలన చేస్తారని కాదు, రాజ్యం దేవీ దేవతలైన మీరే చేస్తారు. నేనేమీ రాజ్యంలోకి రాను. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అనేది ఏదైతే మీది ఉన్నదో అది ప్రాయలోపం అయిపోయింది. ఇప్పుడు మరలా స్థాపన చేస్తున్నాను. బాప్తో కళ్యాణకారి హైహి. బాబా ఉన్నదే కళ్యాణకారి. బాబా సత్యమైనటువంటి తండ్రి. తుమ్కో సచ్ నాలెడ్జ్ దే రహే హై. సత్యమైన నాలెడ్జ్ అనేది బాబా ఇస్తున్నారు. తన యొక్క సత్యమైన జ్ఞానము, రచన యొక్క సత్యమైన ఆది మధ్యాంత జ్ఞానము, బేహద్ హిస్టరీ జాగ్రఫీ వినిపిస్తున్నారు. ఎంత గొప్ప సంపాదన, చక్రవర్తి రాజాగా తయారవుతున్నారు. ఉన్హోనే ఫిర్ యహ హింసా కా చక్ర దే దియా హై. మనుషులు ఇవన్నీ తెలియక హింసాత్మకమైన చక్రం అనేది దేవతలకి చూపించారు. అసలు ఇది జ్ఞానం యొక్క చక్రం. కానీ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపమైపోతుంది కదా. ఇది ముఖ్యమైన చిత్రము. ఇక్కడ త్రిమూర్తి చిత్రం ఉన్నది, కల్పవృక్షం ఉన్నది, సృష్టి చక్రం ఉన్నది. ఇవన్నీ ముఖ్యమైనటువంటి చిత్రాలు. శాస్త్రాలలో కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు చూపించడం వల్ల
మొత్తం దారమంతా చిక్కుముడి పడిపోయింది. బాబా తప్ప ఈ చిక్కుముడి ఎవ్వరూ విప్పలేరు. బాబా అందుకే సమ్ముఖంగా వచ్చారు. డ్రామా అనుసారంగా నేను రావాల్సిందే కదా. ఈ డ్రామా యొక్క బంధనంలో నేను బంధించబడి ఉన్నాను. రాకుండా ఉండడం అనేదే జరగదు అంటున్నారు. అలా అని బాబా భగవంతుడు వస్తారు అంటే భగవంతుడా చనిపోయిన వాళ్ళని బతికించండి, లేకపోతే నాకు ఇలాంటి రోగం ఉంది ఇది తగ్గించడానికి రండి అంటే కాదు కదా అని బాబా అంటున్నారు. కొంతమంది అంటూ ఉంటారు, బాబా మమ్మల్ని ఆశీర్వదించండి బాబా, మా మీద కృప చూపించండి బాబా అంటారంట. బాబా అంటున్నారు, అలాంటి విషయం ఏం లేదు పిల్లలు, మీరు దీనికోసం ఆశీర్వాదం ఇవ్వడం కోసం నేను వచ్చానా ఏంటి పరంధామం నుండి. కొంతమంది అడుగుతూ ఉంటారు, బాబా మాకు ఏ నష్టాలు రాకుండా ఆశీర్వదించండి అని. బాబా అంటారు, హే పతిత పావన రండి అని మీరు పిలిచారు, దుఃఖహర్త సుఖకర్త రండి అని పిలిచారు కదా. ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, చూడండి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, శరీరం యొక్క దుఃఖహర్త డాక్టర్ ఉన్నట్లయితే బాబా మొత్తం ఆత్మ యొక్క దుఃఖాన్ని సమాప్తం చేయడం కోసం వచ్చారు కదా. मैं कोई इसलिए आता हूँ क्या, तुम कहते हो नई दुनिया स्वर्ग के मालिक बनाओ, శాంతి దో, సుఖశాంతులు ఇవ్వమని అడిగారు. అందుకని బాబా వచ్చారు. కొత్త ప్రపంచం స్వర్గాన్ని స్థాపించి సుఖము శాంతి అన్నీ ఇవ్వడానికి బాబా వచ్చారు. అంతేకాని ఇప్పుడు ఏదైనా ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, దాన్ని తగ్గించడానికి బాబా వచ్చారే ఏంటి. ऐसे नहीं कहते कि हमको बीमारी से आकर अच्छा करो, हमेशा के लिए शांति ముక్తి తో మిల్నా సకే. బాబా అంటారు, ఎప్పటి కోసం ముక్తి అనేది ఉండదు కదా, సుఖంలోకి కూడా వస్తారు కదా. పాత్ర అందరూ వహించవలసిందే. అంతేకాని నాకు ఈ రోగం ఉంది భగవంతుడా రండి, నాకు ఈ రోగం తగ్గించడానికి మీరు రండి అని కాదు కదా, నేను దానికోసం వస్తానా ఏంటి అని బాబా అంటున్నారు. లాస్ట్ జన్మల్లో వచ్చేటువంటి ఆత్మలు ఉంటాయి, వాళ్ళు ఎక్కువగా శాంతిలోనే ఉంటారు, పరంధామంలోనే ఉంటారు. ఇప్పటి వరకు వచ్చి జన్మ తీసుకుంటున్నారు, జనాభా పెరుగుతుంది అంటే ఏంటి అర్థం. ఇప్పటి వరకు శాంతిధామంలోనే వాళ్ళు ఉండి ఇప్పుడు వచ్చి జన్మ తీసుకున్నారు అని. వాళ్ళ పాత్ర డ్రామానుసారంగా ఇప్పుడే ఉంటుంది, పాత్ర అనేది మారదు. శాంతిధామంలో చాలా కాలం ఉండాలంటే అలాగే ఉంటారు, చివరిలో వస్తారు. అంటే వాళ్ళు వచ్చేమి జ్ఞానం తీసుకోరు కదా. ఇది డ్రామా తయారయ్యి ఉంది. పిఛాడి వాళ్ళంకో పిఛాడి మే హీ ఆనా హై, లాస్ట్లో వచ్చేవాళ్ళు లాస్ట్లోనే వస్తారు. ఇది వృక్షం తయారై ఉన్నది. చిత్రాలు ఏవైతే తయారై ఉన్నాయో అవన్నీ కూడా మీరు అర్థం చేయిస్తూ ఉండాలి. ఇంకా ఎన్నో కొత్త కొత్త చిత్రాలు తయారవుతూ ఉంటాయి కల్పపూర్వం మాదిరిగా. 84 జన్మలు ఎలా తీసుకుంటారు విస్తారం. ఈ వృక్షం రూపంలో ఉంది, అలాగే చక్రం రూపంలో ఉంది, అట్లాగే మెట్ల చిత్రం రూపంలో ఉంది. కొంతమంది అయితే పూర్తిగా బుద్ధుగా ఉన్నారు. अब तुम बच्चे ही बुद्धि में हैं, परमपिता परमात्मा जो ज्ञान का सागर शांति का सागर वह हमको इस तन द्वारा पढ़ा रहे हैं. కానీ మీకైతే తెలుసు పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు శాంతి సాగరుడు ఈ తనువు ద్వారా మాకు చదివిస్తున్నారు. ఈ తెలివి మీకు లభించింది. నేను వచ్చిందే ఇహ ఆతా హీ ఉస్మే జో పెహలే విశ్వక మాలిక్ థా, మొట్టమొదట విశ్వానికి అధికారిగా ఉన్నవారి శరీరంలోనే బాబా వస్తారు. బరోబర్ హం భీ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ్ బంతే హే, తప్పకుండా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా మీరు తయారవుతారు కదా. గీత ఇలాంటి వాటిలో ఈ విషయాలు ఉండవు. మీరు ఎలా తయారవుతారు, ఎలా రాజ్య స్థాపన జరుగుతుంది అవన్నీ ఉంటాయి ఏంటి. బాబా అంటారు, నేను స్వయంగా వచ్చి ఇవన్నీ విషయాలు అర్థం చేయిస్తున్నాను. బ్రహ్మ బాబా కూడా తన అనుభవం చెప్తూ ఉంటారు కదా. నేను కూడా నారాయణ్ని పూజించేటువంటి వాడిని. ఎందుకంటే నారాయణుడు నేనే అని తెలియక నారాయణుడి పూజించుకుంటూ కూర్చునేవాళ్ళు. ట్రైన్లో వెళ్తున్నా గీత చదువుతూ ఉండేటువంటి వారు. ఎవరైనా చూస్తే ఈయన చాలా గొప్ప ధర్మాత్మ అనుకునేటువంటి వారనమాట. కానీ ఎప్పుడైతే శివ్ బాబా వచ్చారో అన్నీ వదిలేశారు, అన్నీ మర్చిపోయారు. ఫిర్ భీ ఇస్మే గీత ఆది పడి హే. అందుకని ఎవరైనా అది తెలుసా ఇది తెలుసా అంటే అన్నీ చదివారు కదా మరి బాబా బ్రహ్మ బాబా అన్నీ తెలుసు కదా. గీతలో ఇవన్నీ ఉన్నాయా లేవా అవన్నీ తెలియదా ఏంటి. बाबा कहते हैं मैं यह सब जानता हूँ, अभी तुम यह विचार करो हम किसके आगे बैठे हैं.
ఎవరి ముందు కూర్చున్నాము అనేది ఫస్ట్ ఆలోచించండి అంటున్నారు. तो यह जिसमें विश्व के मालिक बनते हो, ఎవరైతే విశ్వానికి అధికారిగా చేస్తున్నారో వారి ముందు కూర్చున్నారు. మరి అలాంటి తండ్రిని గడియ ఎందుకు మర్చిపోతారు? బాబా అంటారు 16 గంటలు నేను మీకు ఫ్రీ ఇచ్చాను కదా, బాకీ అప్నీ సర్వీస్ కరో. అప్నీ సర్వీస్ కర్తే హో, గోయా విశ్వకి సర్వీస్ కర్తే హో. ఇంకా మిగిలిన 8 గంటలు సర్వీస్ చేయండి. మీ యొక్క సర్వీస్ చేసుకుంటే విశ్వం యొక్క సర్వీస్ చేసినట్లే కదా. పురుషార్థం చేయండి. 8 గంటలు మీ జో కర్మ కర్తే కమ్సే కమ్ 8 గంట బాబ్కో యాద్ కరో. ఏ కర్మ చేసినా కానీ 8 గంటలు బాబాని జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. సారే దిన్ మే 8 గంట యాద్ కర్ నహీ సక్తే. 24 గంటలకి 8 గంటలు జ్ఞాపకం చేయలేరా అని బాబా అంటున్నారు. వ్యవస్థ జబ్ హోగి తబ్ సమझेंगे యా బహుత్ సర్వీస్ కర్తే హై. మీరు ఎప్పుడైతే 8 గంటలు జ్ఞాపకం చేసే స్థితి మీకు వస్తుందో అప్పుడు బాగా సేవ చేసే వారి గురించి మీకు అర్థమవుతుంది అని బాబా అంటున్నారు. అంటే బ్రహ్మ బాబా ఏ విధంగా సర్వీస్ చేశారో అనేది అర్థం చేసుకోవాలన్నా కూడా ముందు అసలు మీరు ఒక స్థాయికి రావాలని బాబా అంటున్నారనమాట. ఎందుకంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు మేము జ్ఞానం బాగా వినిపిస్తాము, లేదా ఫలానా వాళ్ళు వినిపిస్తూ ఉంటారు, ఫస్ట్ క్లాస్ అనుకుంటూ ఉంటారు. కానీ బాబా అంటారు యోగం ఎక్కడ ఉంది? యోగికి యాత్ర హీ ముఖ్య హై. యోగం యొక్క యాత్ర ముఖ్యమైనటువంటిది. తలపైన వికర్మల బరువు ఎంత ఉంది? ఉదయమే లేచి బాబాని జ్ఞాపకం చేయాలి. 2 గంటల నుండి 5 గంటల వరకు అమృతవేళ ఫస్ట్ క్లాస్ అయినటువంటి వాయుమండలం ఉంటుంది. ఆత్మ ఒక రకంగా నిద్రపోయిందనుకోండి, ఆత్మాభిమానిగా అయిపోతుంది, అంటే దేహాభిమానం వదిలేస్తుంది కదా. इसलिए बाप कहते हैं जितना हो सके बाप को याद करो. కాబట్టి మేల్కొని ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత బాబాని జ్ఞాపకం చేయాలి. ఆ బాప్ कहते हैं మన్మనాభవ హై చడతి కళక మంత్ర. బాబా మన్మనాభవ అని చెప్తారు, ఇదే ఎక్కే కళకు మంత్రము అని. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा కోసం फर्स्ट पॉइंट, बाप से सीधा और सच्चा होकर रहना है. బాబాతో సీధాగా సత్యంగా ఉండాలి. కళ్యాణకారి బాప్కే బచ్చే హై. కళ్యాణకారి అయిన బాబా పిల్లలు కాబట్టి అందరి కళ్యాణము చేయాలి, సుపుత్రులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, కర్మ చేస్తూ తక్కువలో తక్కువ 8 గంటలు జ్ఞాపకంలో తప్పకుండా ఉండాలి. జ్ఞాపకమే ముఖ్యమైనది. దీంతోనే వికర్మల యొక్క బరువు అనేది తొలగుతూ ఉంటుంది. వరదాన్, పురుషార్థం అనే మాటని యథార్థంగా ఉపయోగించుకునేటువంటి, సదా ముందుకు వెళ్ళేటువంటి శ్రేష్ఠ పురుషార్థిగా కండి అంటున్నారు. ఒక్కోసారి పురుషార్థం అనేటువంటి మాటని ఓడిపోవడానికి, అసఫలతకి ఒక డాల్లాగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా తప్పు చేసి ఈ తప్పు ఎవరితో అయినా జరుగుతుంది, నేను పురుషార్థిని కదా అంటారనమాట. బాబా అంటున్నారు పురుషార్థిని కదా అంటే తప్పు చేస్తాను అనే అర్థం కాదు కదా. పురుషార్థిలు అంటే ఓడిపోకూడదు. పురుషార్థం అనే శబ్దానికి యథార్థమైన అర్థము స్వయాన్ని పురుష్ అనగా ఆత్మగా భావించి నడిచేవారే పురుషార్థి. ఇలా ఆత్మిక స్థితిలో ఉండేటువంటి పురుషార్థులు ఎప్పుడూ గమ్యాన్ని ఎదురుగా ఉంచుకొని నడుస్తారు. వాళ్ళు ఎప్పుడు ఆగిపోరు, ధైర్యము ఉత్సాహము వదిలిపెట్టరు అంటున్నారు. అంటే మార్గం అనేది తప్పిపోరు, ఆగిపోరు, ధైర్యంగా ఉండి నడుస్తూ ఉంటారు, ఉత్సాహంగా నడుస్తూ ఉంటారు. స్లోగన్, మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్మృతిలో ఉండండి. ఈ స్మృతి యజమాని యొక్క, అంటే నేను ఒక యజమానిని ఈ శరీరానికి అనే స్మృతిని కలిగిస్తుంది అంటున్నారు. స్వమానము, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను.
ఏం చెప్పారు బాబా? రోగం వచ్చేది నేను చచ్చిపోయిన వాళ్ళను బతికించడం చేస్తాను, అది కాదు. బతికంగా ఉన్న వాళ్ళను పావనంగా చేయడానికి వచ్చారు. జ్ఞానం ఒకటే కాదు, యోగం కూడా చేయాలి. అమృత వేళ చేసి రెండుతో యోగం చేయాలి. యోగము 8 గంటలైనా చెయ్యాలి, రోజుకి 24 గంటలు. యోగము పావనమూర్తి రెండని మీరు నన్ను పిలుస్తారు. నేను ఈ పాత ప్రపంచాన్ని కొత్తగా చేయడానికే వచ్చాను. వైద్యుడు అయితే శరీరానికి వైద్యం చేస్తాడు, ఆత్మకి అయితే ఎవరు చేయలేరు కదా. నేను ఆత్మకి అయితే వైద్యం చేస్తున్నాను. కూడా అడ్డులో నుండి ప్రపంచానికి మీరు యోగ శక్తి కర్మ చేస్తూ కూడా యోగులుగా ఉండాలి, కర్మయోగులుగా ఉండాలి. ఈశ్వర భక్తి మార్గంలోనే ఈశ్వరార్పణం కృష్ణార్పణం అంటారు. వాళ్ళకి ఏమన్నా కరుగేంటి ఈశ్వరుడికి కృష్ణుడికి మనం పెట్టాలా ఏంటి ఇవన్నీ. ఏదో కొద్దిగా వచ్చినాక చేసినా కానీ మీకు ఉండేది అల్పకాలిక సుఖమే తప్ప ఇంకేం మిగలదు మీకు. ఇప్పుడు బాబా వచ్చారు కాబట్టి ఎటువంటి ఈ బాబా ఎవరికి దొరకరు. ఈ మొత్తం కప్ప మీకు ఒక్కసారి దొరుకుతుంది. కప్పవృక్షం ఇవన్నీ బాబా అంటున్నారు. బాబా ఆత్మ యొక్క దుఃఖాన్ని సమాప్తి చేయడానికి వచ్చాను, ఏదైనా దుఃఖం వస్తే తగ్గించడానికి వచ్చానా. పాత్ర అందరూ వహించింది, పాత్ర మాత్రం మారదు. ఈ డ్రామా తయారై ఉంది. ఇంకా ద్వాపరయుగం నుండి నా పేరుపై దహనాలు పుణ్యాలు చేసుకుని వచ్చారు. ఈశ్వరార్పణం అంటారు, కృష్ణార్పణం అని అంటారు. ఇతం మాత్రం ఒక బాబా మాత్రం ఇస్తారు. బాబా చెప్తున్నారు, నేను కూడా ఈ డ్రామాలో బంధింపబడి ఉన్నాను. ఇది తయారైన డ్రామా. నేను ఎంతవరకు అయితే రానో అంతవరకు ఈ చిక్కుముడి అయితే ఇప్పదు. నేను దయ చూపించే కృప చూపించడానికి నేనైతే రాలేదు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆశీర్వదించడానికి రాలేదు. నేను సత్యుగంలోనే సదా కోసం సుఖశాంతుల నుండి పావనంగా చేయడానికి వచ్చాను నేను, బాబా చెప్తున్నారు. ఎందుకంటే మనుషులు ఏమనుకుంటారు, భగవంతుడు వచ్చారంటే మాకు ఆశీర్వదించమనండి, కృప చూపించమనండి, మా రోగాలు తగ్గించమనండి అంటారన్నమాట. రోగాలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పాపాలు చేద్దామని. ఇదే మనుషుల పని. అసలు పూర్తిగా పాపాలన్నీ విముక్తి చేసుకుందాము, సుఖం సదా కోసం సుఖం శాంతి పొందుదామని తెలియదు మనుషులకి. చనిపోయిన వాళ్ళని బతికించండి, అప్పుడు భగవంతుడు వచ్చామని నమ్ముతాను. లేకపోతే మాకు ఈ రోగం తగ్గితే అప్పుడు భగవంతుడు వచ్చారని నమ్ముతాను. ఇట్లా చాలా మతాల్లో కూడా అట్లాగే ప్రచారం చేసుకుంటూ ఉంటారు కదా. వాళ్ళ రోగాలన్నీ తగ్గిపోతే మా మతంలోకి వచ్చేసేయండి అంటారనమాట. ఇట్లా రకరకాలుగా మనుషులు భగవంతుడు అంటే ఏమనుకుంటారంటే ఇట్లా చనిపోయిన వాళ్ళని బతికించడానికో రోగాలు తగ్గించడానికి అట్లాంటి పనులు చేయడానికి భగవంతుడు వస్తారనుకుంటారు. అసలు భగవంతుడి కర్తవ్యం ఏంటి అనేది తెలియదు అనమాట.